హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకున్నా. 2020 నుంచి 2023 వరకు ఆయన ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్స్ తీసుకున్నాను నేను ఇక్కడ. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పార్ట్ బిలో ఫస్ట్ 9th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మనకి ఇది మనకి ఫస్ట్ యూనిట్ నుంచి వస్తుంది. పార్ట్నర్షిప్ అకౌంట్స్ 1 నుంచి. ఈ 9th క్వశ్చన్లో ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. మనకి మోస్ట్లీ ఒక క్వశ్చన్ థియరీ అండ్ ఒక క్వశ్చన్ ప్రాక్టికల్ ఇస్తాడు. డిసెంబర్ 2023 అటెంప్ట్లో ప్రాక్టికల్ క్వశ్చన్లో అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ ఇచ్చాడు. అంతకుముందు పేపర్లో సేమ్ అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ ఇచ్చాడు. అంతకుముందు సేమ్ అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్. అంతకుముందు రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్ ఇచ్చాడు. ఇక్కడ రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్ ఇచ్చాడు. ఇక్కడ అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ ఇచ్చాడు. అండ్ 2020 అటెంప్ట్లో డెత్ ఆఫ్ ద పార్ట్నర్ ఒకటి, అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ ఒకటి ఇచ్చాడు. ఇప్పుడు మనకి మోస్ట్లీ 9th క్వశ్చన్లో ఒక క్వశ్చన్ థియరీ నుంచి ఒక క్వశ్చన్ ప్రాక్టికల్ క్వశ్చన్ అనేది ఇస్తాడు. ఆ ప్రాక్టికల్ క్వశ్చన్ ఎయిదర్ అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ ఆర్ రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్ ఇస్తాడు. నేను ఈ వీడియోలో అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ డిసెంబర్ 2023 అటెంప్ట్ ఇది. క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు, ఇది అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ క్వశ్చన్. లాస్ట్ చూడండి, ప్రిపేర్ రివాల్యూషన్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్టర్ జెట్స్ అడ్మిషన్. ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఎక్స్ అండ్ వై, ఈ ఎక్స్ అండ్ వై ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ని రన్ చేస్తున్నాడు. అండ్ వీళ్ళు ప్రాఫిట్స్ని 3:2 రేషియోలో షేర్ చేసుకునేవారు. ఇప్పుడు జెడ్ అనే పర్సన్ ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్లో అడ్మిట్ అవుతున్నాడు. ఇక్కడ మనకి న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో కూడా ఇచ్చాడు. సి 2:1. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఒకటి ఏంటంటే, మనకి 2 రేషియోస్ ఇచ్చినప్పుడు, ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో, న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ జెడ్ అడ్మిట్ అయ్యేటప్పుడు గుడ్ విల్ ఇంకా క్యాపిటల్ తీసుకొస్తాడు. ఈ గుడ్ విల్ ఏదైతే తీసుకొస్తాడో ఈ గుడ్ విల్ ఎక్స్ అండ్ వై షేర్ చేసుకుంటారు. ఒకవేళ క్వశ్చన్లో ఓన్లీ 1 రేషియో, అది ఓల్డ్ రేషియో ఒకటే ఇస్తే ఈ గుడ్ విల్ ఎక్స్ అండ్ వై ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో షేర్ చేసుకుంటారు. అదే మనకి 2 రేషియోస్ ఇచ్చినప్పుడు మనం ఇక్కడ సాక్రిఫైజింగ్ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆ సాక్రిఫైజింగ్ రేషియోలో గుడ్ విల్ అనేది షేర్ చేసుకుంటారు. నేను ఇప్పుడు ఏం చెప్పా, మనకి ఓన్లీ 1 రేషియో ఇస్తే, అది ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఇస్తే గుడ్ విల్ అనేది ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలోనే షేర్ చేయాలి. అదే మనకి 2 రేషియోస్ ఇస్తే మనం సాక్రిఫైజింగ్ రేషియో ఫైండ్ అవుట్ చేసి గుడ్ విల్ అనేది సాక్రిఫైజింగ్ రేషియోలో షేర్ చేస్తాం. ఈ సాక్రిఫైజింగ్ రేషియో ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే, మనకి సాక్రిఫైజింగ్ రేషియో ఫార్ములా ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో మైనస్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. పార్ట్నర్షిప్ ఫర్మ్లో 2 పార్ట్నర్స్ ఉన్నప్పుడు ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి. అదే 3 పార్ట్నర్స్ ఉన్నప్పుడు షేరింగ్ ఎక్కువ కాబట్టి ప్రాఫిట్స్ అనేవి కొంచెం తగ్గుతాయి. సో ఈ ఎంతైతే తగ్గుతుందో మనం దాన్ని సాక్రిఫైజింగ్ రేషియో అంటాము. సో అది మనకి ఎలా తెలుస్తుంది, ముందున్న షేర్ నుంచి న్యూ షేర్ని మైనస్ చేస్తే మనకి సాక్రిఫైజింగ్ షేర్ అనేది వస్తుంది. సేమ్ అట్లనే సాక్రిఫైజింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో. ఇక్కడ ఈ క్వశ్చన్లో సాక్రిఫైజింగ్ రేషియో ఏమవుతుంది, ఫస్ట్ ఎక్స్ సాక్రిఫైజింగ్ రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ ఓల్డ్ రేషియో 3/5, ఎక్స్ న్యూ రేషియో 2/5.
సో సాక్రిఫైసింగ్ రేషియో 1/5 అండ్ వై సాక్రిఫైసింగ్ రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. ఓల్డ్ రేషియో 2/5, న్యూ రేషియో కూడా 2/5. సో 0. ఇక్కడ వై అనేవాడు ప్రాఫిట్స్ సేమ్, ఓల్డ్ అండ్ న్యూ రెండు సేమ్ ఉన్నాయి. ఎక్స్ ఒకడే లూజ్ అవుతున్నాడు కాబట్టి ఏదైతే గుడ్ విల్ జెడ్ తీసుకొస్తాడో అది ఓన్లీ ఎక్స్ మాత్రమే తీసుకుంటాడు. సో ఫస్ట్ రీవాల్యూషన్ అకౌంట్ అనేది వేద్దాం. రీవాల్యుయేషన్ అకౌంట్, పర్టికులర్స్ అమౌంట్ రూపీస్. మనకి రీవాల్యుయేషన్ అకౌంట్లో ఏవైతే అసెట్స్ అండ్ లయబిలిటీస్ రీవాల్యూడ్ అయినాయో అవి మాత్రమే నోట్ చేసుకుంటాం. ఇక్కడ మనకి ఇచ్చిన ఎడిషనల్ ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ పాయింట్ రీవాల్యూషన్ ఆఫ్ అసెట్స్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ 18,000 అండ్ నెక్స్ట్ స్టాక్ 16,000. March 31st యాక్చువల్లీ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 8,000 ఉన్నాయి. బట్ తర్వాత 18,000కి ఇంక్రీజ్ అయింది. సో మనం ఎసెట్ ఇంక్రీజ్ అయితే డెబిట్ సైడ్ నోట్ చేసుకుంటాం. అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అకౌంట్ డెబిట్ టు రీవాల్యుయేషన్ అకౌంట్. ఎంత ఇంక్రీజ్ అయింది, 10,000. సో ఇప్పుడు రీవాల్యుయేషన్ అకౌంట్లో బై ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 10,000. నెక్స్ట్ స్టాక్ 12,000 ఉండేది 16,000 ఇంక్రీజ్ అయింది. సేమ్ అట్లనే స్టాక్ అకౌంట్ డెబిట్ టు రీవాల్యుయేషన్ అకౌంట్. ఎంత ఇంక్రీజ్ అయింది, 4,000. సో రీవాల్యుయేషన్ అకౌంట్లో బై స్టాక్ 4,000. నెక్స్ట్ పాయింట్, ద లయబిలిటీ ఆన్ వర్క్మెన్స్ కంపెన్సేషన్ ఫండ్ ఈజ్ డిటర్మైన్డ్ ఎట్ 2,000. March 31st 4,000 ఉండాలి, అది 2,000 అయ్యింది, డిక్రీజ్ అయ్యింది. లయబిలిటీ ఇంక్రీజ్ అయితే క్రెడిట్ సైడ్ నోట్ చేస్తాం, లయబిలిటీ డిక్రీజ్ అయితే డెబిట్ సైడ్ నోట్ చేస్తాం. సో ఎంట్రీ ఏమొస్తుంది, వర్క్మ్యాన్స్ కంపెన్సేషన్ ఫండ్ అకౌంట్ డెబిట్ టు రీవాల్యుయేషన్ అకౌంట్. ఎంత డిక్రీజ్ అయింది, 2,000. సో ఇక్కడ బై వర్క్మ్యాన్స్ కంపెన్సేషన్ ఫండ్ 2,000. నెక్స్ట్ జెడ్ బ్రాట్ ఇన్ యాజ్ హిస్ షేర్ ఆఫ్ గుడ్ విల్ 10,000 తీసుకొచ్చాడు. సో మనం ఇది పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో నోట్ చేసుకుంటాం. ఇక నెక్స్ట్ రీవాల్యుయేషన్కి రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో ఇప్పుడు మనం రీవాల్యుయేషన్ అకౌంట్ని క్లోజ్ చేస్తాం. $16,000. రీవాల్యుయేషన్ అకౌంట్లో క్రెడిట్ బ్యాలెన్స్ అనేది మనకి ఎక్కువ ఉంది కాబట్టి ఇది ప్రాఫిట్ ఆన్ రీవాల్యుయేషన్ అవుతుంది. ఈ ప్రాఫిట్ ఆన్ రీవాల్యుయేషన్ని మనం ఓల్డ్ పార్ట్నర్స్కి షేర్ చేస్తాం. టు ప్రాఫిట్ ఆన్ రివాల్యుయేషన్ ఎంత, 16,000. ఈచ్ పార్ట్నర్కి ఎంత వస్తుంది, వాళ్ళ ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో 3:2. ఎక్స్ షేర్ 16,000 ఇంటూ 3/5. It is equal to 9,600. So X share 9,600, Y share 6,400. సో ఫస్ట్ రీవాల్యుయేషన్ అకౌంట్ నోట్ చేసుకోవాలి. రీవాల్యుయేషన్ అకౌంట్ ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్. మనకి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో 3 కాలమ్స్ వస్తాయి అమౌంట్లో. హియర్ డెబిట్, హియర్ క్రెడిట్,
పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. X, Y, Z and on credit side X, Y, Z. ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చిన బ్యాలెన్స్ షీట్లో ఎక్స్ అండ్ వై క్యాపిటల్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. సో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో క్యాపిటల్ అనేది క్రెడిట్ బ్యాలెన్స్. సో క్రెడిట్ సైడ్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఎక్స్ క్యాపిటల్ ఎంత ఉంది? 10,000. సో ఎక్స్ కాలంలో 10,000. వై క్యాపిటల్ 8,000. వై కాలంలో 8,000 నోట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ జెడ్ అనేవాడు అడ్మిట్ అయ్యేటప్పుడు గుడ్ విల్ ఇంకా క్యాపిటల్ తీసుకొచ్చాడు. గుడ్ విల్ మనకి అమౌంట్ చెప్పేశాడు 10,000 ఇన్ క్యాష్ అని. ఇక్కడ క్యాపిటల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. వాడు క్యాపిటల్ గురించి ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు? జెడ్ వాజ్ టు బ్రింగ్ ఫర్దర్ క్యాష్ యాజ్ వుడ్ మేక్ హిస్ క్యాపిటల్ ఈక్వల్ టు 20% ఆఫ్ ద కంబైన్డ్ క్యాపిటల్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై పార్ట్నర్స్ ఆఫ్టర్ అబౌవ్ రివాల్యుయేషన్ అండ్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ క్యారీడ్ అవుట్. రివాల్యుయేషన్లో వచ్చిన ప్రాఫిట్ని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో వీళ్ళకి అడ్జస్ట్ చేస్తాం. సో అది అడ్జస్ట్ చేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ వేరే అడ్జస్ట్మెంట్స్ చేసిన తర్వాత ఎక్స్ అండ్ వై క్యాపిటల్స్ కంబైన్డ్గా ఎంత ఉంటుందో దాంట్లో 20% జెడ్ క్యాపిటల్ అని చెప్తున్నారు. సో మనం దాన్ని ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టుకోవాలి. ఓకే, మనకి ఫామ్లోకి క్యాపిటల్ వస్తే ఎంట్రీ ఏం రాస్తాం? క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్. సో ఇక్కడ క్యాపిటల్ అకౌంట్లో బై క్యాష్ అకౌంట్. ఇక్కడ క్వశ్చన్లో వాడు స్పెసిఫిక్గా క్యాపిటల్ ఇన్ క్యాష్ అని ఇచ్చాడు కాబట్టి మనం క్యాష్ అకౌంట్ తీసుకున్నాం. అదే బై బ్యాంక్ అయితే బై బ్యాంక్ తీసుకుంటాం. బై క్యాష్ అకౌంట్ క్యాపిటల్ ఎవరు తీసుకొచ్చాడు? జెడ్ కాబట్టి జెడ్ కోలంలో నోట్ చేసుకోవాలి. మనకు ప్రస్తుతానికి తెలియదు కాబట్టి హోల్డ్లో పెట్టాం. నెక్స్ట్ గుడ్ విల్ తీసుకొచ్చాడు కదా, ఈ గుడ్ విల్ అనేది వీళ్ళకి షేర్ చేయాలి. నేను ఆల్రెడీ చెప్పా మీకు, ఇక్కడ 2 రేషియోస్ ఇచ్చాడు కాబట్టి మనము సాక్రిఫైజింగ్ రేషియోలో షేర్ చేయాలి. ఇక్కడ వై రేషియోస్ చేంజ్ అవ్వలేదు కాబట్టి వైకి గుడ్ విల్ అనేది ఉండదు. ఈ వచ్చిన గుడ్ విల్ అంతా ఎక్స్కి పోతుంది. సో బై గుడ్ విల్ అకౌంట్. మనకి గుడ్ విల్ తీసుకొచ్చినప్పుడు ఎంట్రీస్ ఏమొస్తాయి? క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్ టు గుడ్ విల్ అకౌంట్. సో క్యాష్ తెచ్చినప్పుడు మనము ఈ ఎంట్రీ నోట్ చేసుకుంటాం. తర్వాత గుడ్ విల్ అనేది ఓల్డ్ పార్ట్నర్స్కి షేర్ చేసినప్పుడు గుడ్ విల్ అకౌంట్ని క్యాన్సిల్ చేస్తూ ఎంట్రీ రాసుకుంటాం. గుడ్ విల్ అకౌంట్ డెబిట్ టు గుడ్ విల్ అనేది మనం ఓల్డ్ పార్ట్నర్స్కి షేర్ చేస్తున్నాం కాబట్టి టు ఎక్స్ అకౌంట్. ఎక్స్ క్యాపిటల్ అకౌంట్లో బై గుడ్ విల్ అకౌంట్ అని ఎక్స్ కాలంలో 10,000 నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈ రీవాల్యుయేషన్ ప్రాఫిట్ అనేది పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి షేర్ చేయాలి. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి యాడ్ అవుతాయి కాబట్టి క్రెడిట్ సైడ్ నోట్ చేసుకుంటాం. అదే లాస్ అయితే డెబిట్ సైడ్ నోట్ చేసుకుంటాం. ఇక్కడ క్రెడిట్ సైడ్ బై profit on revaluation account. In X column 9,600 and in Y column 6,400. నెక్స్ట్ అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక న్యూ పర్సన్ అడ్మిట్ అయ్యేదానికి ముందు ఏదైతే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉన్నాయో అవి ఓల్డ్ పార్ట్నర్స్కి షేర్ చేసేయాలి. ఇక్కడ ప్రాఫిట్ ఏమీ లేదు కానీ రిజర్వ్ అనేది ఉంది. సో ఈ జనరల్ రిజర్వ్ని మనము ఎక్స్కి వైకి ఈ 3:2 రేషియోలో షేర్ చేయాలి.
బై జనరల్ రిజర్వ్ అకౌంట్. ఎంత ఇచ్చాడు జనరల్ రిజర్వ్? 16,000. సో 16,000 ఇన్ 3:2 రేషియో ఎంత వస్తుంది? 9,600, 6,400. సో ఇక్కడ మనం రీవాల్యుయేషన్ని అడ్జస్ట్ చేసాం. రిమైనింగ్ ఆల్ అడ్జస్ట్మెంట్స్ని అడ్జస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ అండ్ వై క్యాపిటల్ అకౌంట్ ఎంత? 10,000 ప్లస్ 10,000 ప్లస్ 10,000 ప్లస్ 9,600 ప్లస్ 9,600, 19,200, 39,200. అండ్ వై క్యాపిటల్ అకౌంట్ ఎంత? 8,000 ప్లస్ 6,400 ప్లస్ 6,400, 12,000, 20,000, 20,800. కంబైన్డ్ క్యాపిటల్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఎంత? టోటల్ ఆఫ్ దీస్ టూ ఫిగర్స్ 60,000. మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? జెడ్ అనేవాడు క్యాపిటల్ ఎంత తీసుకొస్తాడంటే 20% ఆఫ్ దిస్ కంబైన్డ్ క్యాపిటల్. సో దీనికి 20% అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు 12,000. సో వీడు తీసుకొచ్చిన క్యాపిటల్ 12,000. ఈ అకౌంట్ని క్లోజ్ చేసేద్దాం. 39,200, 20,800, 12,000 to balance carried down. 39,200, 20,800, 12,000. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ కూడా కంప్లీటెడ్. నెక్స్ట్ మిగిలింది బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ ఆఫ్టర్ అడ్మిషన్ ఆఫ్ జెడ్. లయబిలిటీస్, అమౌంట్, అసెట్స్, అమౌంట్. ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే మనకి ఫస్ట్ క్యాష్ బ్యాలెన్స్ అనేది ఉంది. మనం క్యాష్ బ్యాలెన్స్ సేమ్ నోట్ చేయలేము, ఎందుకంటే మనం చేసిన అడ్జస్ట్మెంట్స్ వల్ల క్యాష్ బ్యాలెన్స్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. సో దాన్ని చూడాలి. ఓల్డ్ బ్యాలెన్స్ షీట్లో 9,000 ఉంది క్యాష్ బ్యాలెన్స్. సో మనము చేసిన అడ్జస్ట్మెంట్స్ ఏమున్నాయి? ఇక్కడ రీవాల్యుయేషన్ అకౌంట్ వల్ల మనకి క్యాష్ అనేది ఏది ఇంక్రీజ్ అవ్వదు, డిక్రీజ్ అవ్వదు. అవి జస్ట్ వాల్యూస్ చేంజ్ అయినాయి అంతే. ఇక్కడ మనకి జెడ్ అడ్మిట్ అయినప్పుడు గుడ్విల్ ఇంకా క్యాపిటల్ తీసుకొచ్చాడు ఫర్మ్లోకి. సో తీసుకొచ్చినప్పుడు క్యాష్ అకౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. గుడ్విల్ ఎంత తీసుకొచ్చాడు? 10,000, క్యాపిటల్ 12,000. సో మనకి క్యాష్ బ్యాలెన్స్ అనేది 9,000 ప్లస్ 10,000 ప్లస్ 12,000 ఇట్ ఈజ్ ఈక్వల్ టు అవుతుంది. నోట్ చేసుకుందాం ఇక్కడ. క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. నెక్స్ట్ స్టాక్ రీవాల్యుయేషన్ వాల్యూ ఇచ్చాడు 16,000. నోట్ చేసుకోవాలి. స్టాక్ రీవాల్యూడ్ వాల్యూ ఈజ్ 16,000. ప్లాంట్ అండ్ మిషనరీ 10,000. దీంట్లో ఏ చేంజ్ లేదు. ప్లాంట్ అండ్ మిషనరీ 10,000. నెక్స్ట్ బిల్డింగ్స్ రీవాల్యూడ్ వాల్యూ 18,000 నోట్ చేయాలి. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్
18,000. నెక్స్ట్ డెటార్స్ 11,000. దీంట్లో ఏ చేంజ్ లేదు. డెటార్స్ 11,000. నెక్స్ట్ లయబిలిటీస్ సైడ్. లయబిలిటీ సైడ్లో వర్క్మెన్స్ కంపన్సేషన్ ఫండ్ అనేది 2,000కి రీవాల్యూ అయ్యింది. సో 2,000 నోట్ చేసుకోవాలి. జనరల్ రిజర్వ్ అనేది మనము డిస్ట్రిబ్యూట్ చేసేసాం కాబట్టి జనరల్ రిజర్వ్ లేదు ఇంకా. నెక్స్ట్ క్రెడిటార్స్ 12,000. వర్క్మెన్ కంపన్సేషన్ ఫండ్ 2,000. నెక్స్ట్ క్రెడిటార్స్ 12,000. నెక్స్ట్ క్యాపిటల్ ఒకటి నోట్ చేయాలి. మనకి క్యాపిటల్స్ వాల్యూ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో ఏదైతే బ్యాలెన్సింగ్ ఫిగర్ ఉందో దట్ ఈస్ బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. ఇది క్యాపిటల్స్. ఎక్స్ క్యాపిటల్ 39,200. వై క్యాపిటల్ 20,800. జెడ్ క్యాపిటల్ 12,000. టోటల్ 72,000. నెక్స్ట్ టాలీ చేయాలి. బోత్ సైడ్స్ సేమ్ ఫిగర్ రావాలి, అప్పుడే బ్యాలెన్స్ షీట్ టాలీ అయినట్టు. 2,000 ప్లస్ 12,000 ప్లస్ 72,000 86,000. 31,000 plus 11,000 42,000. 42,000 plus 18,000 60,000. 60,000 plus 10,000 70,000 plus 16,000 86,000. 86,000. See, బ్యాలెన్స్ షీట్ టాలీ అయిపోయింది. అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ అండ్ రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్ నేర్చుకుంటే 12 మార్క్స్ పక్కా వస్తాయి. నెక్స్ట్ వీడియోలో రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.